నా పేరు కృష్ణరాజు వివిఆర్, చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్, న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, అలాగే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరించిన తీరు పలు సందేహాలకు, అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనే అనుమానాన్ని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. ఇటువంటి అనుమానాలన్నే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తం చేశారు. ఇది కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బీజేపీ తప్ప దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, ఎన్డీఏ పక్షంలోని పార్టీలు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం వ్యవహార శైలిని విమర్శిస్తూ ఈవీఎంల మీద అనేక అనుమానాలను వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ దుస్థితికి ఎన్నికల సంఘం ఈవీఎంలను తీసుకొచ్చింది? ఈవీఎంల మీద ఏవైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేయాలి కదా. చేయకుండా మొండిగా ఎందుకు ఈవీఎం ఉండిపోతుంది, మౌనంగా ఎందుకు ఉంటుంది అనే దాన్ని ఒకసారి మనం పరిశీలించే ముందు, గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత కొంతమంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి దరఖాస్తులు చేసుకొని ఈ రీకౌంటింగ్ చేయాలి అని చెప్పి వారు డబ్బులు కూడా కట్టారు ఎన్నికల సంఘానికి. నిజానికి ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రీకౌంటింగ్ చేయాలి వారు అడిగిన స్థానాల్లో. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల సంఘం విచిత్రంగా వ్యవహరించింది. రీకౌంటింగ్ చేయటానికి ఇష్టపడక మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పి అంటుంది. అంటే వీరు ఏ కేంద్రాల్లో అయితే రీకౌంటింగ్ అడిగారో ఆ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఈవీఎంలతో మరోసారి పోలింగ్ నిర్వహిస్తుందంట. ఆ వచ్చే ఓట్లను మీరు వివిప్యాట్ స్లిప్పులతో పోల్చుకోమని చెప్పి అంటుంది. అభ్యర్థులు అడిగింది రీకౌంటింగ్కి, ఎన్నికల సంఘం చెబుతుంది అది మాక్ పోలింగ్ అని చెప్పి అంటుంది. ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరికీ అర్థం కాదు. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతిని ఎన్నికల సంఘం అవలంబిస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నాందేడ్ తదితర ప్రాంతాల్లో కొంతమంది అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్లికేషన్ చేశారు. దానికి సంబంధించి ధరావత్తు కూడా పే చేశారు. మహారాష్ట్రలో మాత్రం అక్కడ వారు అడిగిన స్థానాల్లో తిరిగి రీకౌంటింగ్ చేశారు. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో వచ్చిన ఓట్లతో వీవీప్యాట్లను కూడా లెక్కించి సరిచేసి సరిపోల్చారు. దాంతో అభ్యర్థులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనుమానాలు దాదాపు తీరిపోయాయి. అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయలేదు? మహారాష్ట్రకి ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్కు మరో న్యాయమా? ఈ విషయంలో ఎందుకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షత చూపిస్తోంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాక్ పోలింగ్ ఉంది, ఎందుకు మహారాష్ట్రలో రీకౌంటింగ్ చేసింది? ఇక్కడ ఈ సందేహాలకు ఖచ్చితంగా ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. ఇదే కాదు, అనేక ఆరోపణలు ఎన్నికల సంఘం మీద, ముఖ్యంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ఈవీఎంల మీద వస్తున్నాయి. ఈవీఎంల పనితీరు మీద అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. వాటి బ్యాటరీ పర్సంటేజ్, అంటే అనేక గంటల పాటు బ్యాటరీలను, ఈవీఎంలోని బ్యాటరీలను ఉపయోగించినప్పటికీ కూడా వాటి పర్సంటేజ్ తగ్గటం లేదు. ఎందుకని చెప్పి అడిగితే దానికి దీని గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పి అంటుంది తప్ప ఒక సైంటిఫిక్ రీజన్ మాత్రం ఎన్నికల సంఘం ప్రజలకు, రాజకీయ పార్టీలకు చెప్పలేకపోతుంది. వారు ఏమంటారంటే ఈ వీవీప్యాట్స్ లేకపోతే వీటిలో వాడటానికి లిథియం బ్యాటరీ వాడుతున్నాం మేము. ఈ లిథియం బ్యాటరీకి సంబంధించి ఇవి 5 ఏళ్ల పాటు పనిచేస్తాయి.
ఆ, క్షమించాలి, ఈ ఈవీఎంలకి మేము ఆల్కలైన్ బ్యాటరీలు వాడుతున్నాం. ఇవి 5 ఏళ్ళ పాటు పనిచేస్తాయి. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ కంట్రోల్ యూనిట్స్, అలాగే ఈ ఇతర కంట్రోల్ యూనిట్ కావచ్చు, లేకపోతే వీవీప్యాట్ కావచ్చు, ఓటింగ్ మిషన్ కావచ్చు, ఈ 3 విభాగాలకి కూడా 7.5 నుంచి 8 వాట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీలను వాడతాము. ఆ బ్యాటరీలన్నీ కూడా ఆల్కలైన్ బ్యాటరీలు అని చెప్పింది. అంటుంది ఈ బ్యాటరీల సామర్థ్యం 8 నుంచి 7.5% తగ్గినప్పుడు మాత్రమే పర్సంటేజ్ వస్తుంది, లేకపోతే పర్సంటేజ్ చూపించదు, 99 చూపిస్తుంది చెప్పి అంటుంది. కానీ దీనిని ఈ నిపుణులు, సాంకేతిక నిపుణులు మాత్రం దీన్ని పూర్తిగా ట్రాష్ గా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఈవెన్ మీకు మనం నిత్యం ఉపయోగించే సెల్ ఫోన్ లో కూడా మనం పూర్తిగా రీఛార్జ్ అయితే అక్కడ 100 అని చెప్పి వస్తుంది. దాన్ని ఒక 5 నిమిషాలు వాడితే అది 98, 97 ఎంతో చూపిస్తుంది అక్కడ. అంటే మనం నిత్యం వాడే సెల్ ఫోన్లకే బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో వాడే బ్యాటరీలు ఎందుకు అటువంటి పర్సంటేజ్ ని చూపించడం లేదు? చూపించినప్పటికీ కూడా, అనేక గంటల పాటు ఉపయోగించినప్పటికీ కూడా 99% ఎందుకు ఉంటుంది? ఓకే, వీరు చెప్పినట్టు వీరు 7.5 నుంచి 8 వాట్స్ అనే పదం వాడారు కాబట్టి 8 వాట్లు ఉన్న ఆ బ్యాటరీ సామర్థ్యం అనేది 7.5 తగ్గితే అప్పుడు పర్సంటేజ్ చూపిస్తుందని చెప్పి అంటుంది. అయితే అప్పుడు పర్సంటేజ్ చూపించినా అది 99 చూపిస్తుంది. ఈ మిషన్లు వాడిన కొద్దీ కూడా వాటి పర్సంటేజ్ తగ్గాలి కదా, తగ్గినట్టు ఎందుకు చూపించడం లేదు అన్నదానికి ఎన్నికల సంఘం దగ్గర సరైన సమాధానం లేదు. అంతేకాకుండా ఇటువంటి అనేక అనుమానాలు వస్తుంటే ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ వాటిని తోసిపుచ్చుతుందో తప్ప సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు. కొన్ని విషయాల్లో ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది. ఇది సరైన విధానం కాదని చెప్పి గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన ఎస్వై ఖురేషీ గారు కూడా వ్యాఖ్యానించారు. అంటే ఎన్నికల సంఘం దగ్గర ఏదో ఒక లోపం ఉందేమో అని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం ఇంతకు అనుకున్నాం, ఎక్కడో ఒక లోపం జరిగింది, వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తామని చెప్పారు డీకౌంటింగ్ చేయమంటే. అంతేకాకుండా ఈ వివిప్యాట్లోని స్లిప్పులను కూడా 10 రోజులు కూడా ఉంచకుండానే వాటిని తీసేసి వాటిని ఎక్కడో దాచామని చెప్పి అంటున్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే ఈ డీకౌంటింగ్ జరపాలని చెప్పి దరఖాస్తులు చేసిన చోట వాళ్ళు వాటిని దరఖాస్తు చేయాలి. అంటే ఓటింగ్ మిషన్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీవీప్యాట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి వాటితో సరిపోల్చాలి. కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. ఒక్క ఏపీలో మాత్రమే చేయకుండా మేము మాక్ పోలింగ్ పెడతామని చెప్పి వాళ్ళు ఎందుకు చెప్పారు? అంటే ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి అంత ఫాస్ట్గా కనిపిస్తుంది ఎన్నికల సంఘానికి. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, అభ్యర్థులకు అనుమానం వస్తే వారి డిపాజిట్ వారి దగ్గర కొంత ధరావత్తు తీసుకొని, కొంత అమౌంట్ తీసుకొని మీరు రీకౌంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అన్నప్పుడు కూడా వారికి లెక్కలేదా? తాజాగా నిన్నటికి నిన్న ఒక సంఘటన జరిగింది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అన్ని రికార్డులు కూడా ప్రజలు అడిగితే వారికి మీరు చూపించాలి అని చెప్పి మీకు ఈ మన కోర్టు చెప్తే, ఈ కేసు ఏమిటండి? ఇది హర్యానాలో మహబూబ్ పాషా వర్సెస్ ఎన్నికల సంఘం. ఈ మహబూబ్ పాషా ఆయన ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రికార్డులు కూడా ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కోరితే దానికి హర్యానా హైకోర్టు అంగీకరించి ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వెంటనే ఎన్నికల సంఘం ఏదో జరిగిపోతుంది, ప్రమాదం జరిగిపోతుందని చెప్పి వెంటనే ఎన్నికల సంఘాన్ని పర్యవేక్షించే, లేకపోతే దాన్ని నడిపే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వాళ్ళు మార్చి వేశారు రాత్రికి రాత్రే. ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, ఇది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1969, దీని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. దీంట్లో దీనికి సంబంధించి 93 రూల్లో చాలా స్పష్టంగా ప్రజలకు అన్ని రకాల రికార్డులు కూడా
ముందుంచాలి, బహిర్గతం చేయాలి, వారు అడిగితే చెప్పాలి అని చెప్పుంటే ఈ హర్యానా హైకోర్టు ఇటువంటి ఆదేశం ఇచ్చిన వెంటనే, అంటే ఈ రికార్డ్స్ అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తే వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని రాత్రికి రాత్రే ఆ నిబంధనను సవరించి ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేవి ఇవ్వటం కుదరదు అని చెప్పింది. ఎందుకు కుదరదు? ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే ఏమిటవి? ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే మీకు సీసీ కెమెరాలు కావచ్చు, లేకపోతే వెబ్కామ్లు కావచ్చు, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా నమోదవుతున్న ఓట్ల వివరాలు కావచ్చు, వాటిని ఇవ్వటం కుదరదని చెప్పి చట్టాన్ని సవరించింది. అంటే ఎందుకు కేంద్రం ఇంత ఆగమేఘాల మీద ఒక చట్టాన్ని సవరించవలసి వచ్చింది అంటే, ఎన్నికల సంఘానికి సంబంధించి ఎక్కడో ఏదో చాలా తీవ్రంగా అనుమానాలు రేకెత్తించే విధంగా వారి వ్యవహార శైలి కనిపిస్తోంది. అందుకనే ఆగమేఘాల మీద చట్టాలు మార్చేస్తున్నారు. రీకౌంటింగ్ చేయమంటే మార్క్ పోలింగ్ అని చెప్పి అంటున్నారు. బ్యాటరీస్ పర్సంటేజ్ చెప్పమంటే దానికి మీరు పెద్దగా పట్టించుకోవద్దని చెప్పి అంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఎన్నికల సంఘం తన క్రెడిబిలిటీని కోల్పోయే విధంగా వ్యవహరిస్తుంది. చివరిగా ఒక మాట, మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ వారు కూడా వచ్చే ఎన్నికల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా పోలింగ్కి వెళదామని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని అనేక లక్షల ఈవీఎంలు కొన్నారు. కానీ ఈ భారతదేశంలో జరుగుతున్న తంతులు చూసి వారికి కూడా మరి అనుమానం వచ్చింది ఎవరు తెలియదు. కానీ వారు నిన్నగాక మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు, వచ్చే ఎన్నికలు కూడా మనం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలకి వెళదాము, ఈవీఎంలు అసలు మనం వాడద్దని చెప్పి వాటిని తీసుకెళ్లి మూలన పడేస్తున్నారు. అంటే బంగ్లాదేశ్ లో కూడా ఈవీఎంలు వాడటం లేదు. ఇండియాలో వాడటం అనేది దానికి మనందరికీ గర్వకారణం. అయితే ఈ ఈవీఎంల మీద వచ్చే ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుంది. లేకపోతే ఒక మంచి వ్యవస్థ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది అది అభాసు పాలయ్యి చివరికి మనం బ్యాలెట్ విధానంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దానివలన బ్యాలెట్ విధానం కూడా మంచిది కాదు. గతంలో అనేక సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఎన్నికల సంఘం అనుమానాలను నివృత్తి చేయాలి, మౌనాన్ని విడాలి. అదే ఎస్వై కురేషి గారు చెప్పినట్టు ఎన్నికల సంఘం తన మౌనాన్ని విడనాడాలి. అప్పుడు మాత్రమే భారతదేశ ఎన్నికల వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది, నమ్మకం సన్నగిల్లకుండా ఉంటుంది.